చిన్నమాట మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. కేవలం మీ యొక్క మహాకృప చేత మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ సాయంత్రకాలపు ఆరాధనలో తండ్రి ప్రధానానికి మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. చేరు వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, చెప్పబడేటటువంటి ప్రతి మాట వారి హృదయంలో గ్రహించి తండ్రి వారు చక్కగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభా, మరి మీ పక్షాన నిలబడి తండ్రి కొన్ని మాటలు నేను చెబుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని తండ్రి, మీ ఏడింతల ఆత్మతో నింపమని ప్రభా మీ సహాయానికే కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన అంతటిని ప్రభా యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప చేత మరలా మరి ఈరోజు దేవుడు పరిచర్యలో మరి దేవుని మాటలు చెప్పుకోవటానికి దేవుడు నాకు చక్కటి సమయాన్ని ఇచ్చాడని నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. సో కాబట్టి నేనే కాదు, మీతో మీరందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరందరి విషయంలో మీ అందరి విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు మీ పట్ల ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరూ వేరు, మీరు వేరు. ఎందుకంటే లోకంలో ఉన్న అందరూ వేరు, లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మీరు వేరు దేవుని దృష్టిలో. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అదైందా? సండే వచ్చిందంటే క్యాజువల్గా రోజు మార్నింగ్ సర్వీసు అటెండ్ అవ్వనటువంటి వారు ఈవినింగ్ అటెండ్ అవ్వాలి. మరి ఎందుకు అటెండ్ అవ్వాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అటెండ్ అవ్వాలి? నిజంగా మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారా, లేకపోతే మీ ఆత్మలను రక్షించుకోవటానికి వచ్చారా? మీరేమనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరిలాగా మనం ఉండాలి అని దేవుడు అనుకోలేదు. అందరిలో కొందరిగా స్పెషల్గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఒకానొకప్పుడు దేవునిని తెలుసుకొనటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, అసలు మీ పట్ల దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఒకవేళ మీరు ఏ విధంగా అనుకోవచ్చు కానీ దేవుడు మీ పట్ల ఏమనుకుంటున్నాడు, మిమ్మల్ని ఎలా రక్షించాలి అనుకుంటున్నాడు, మీ ఆత్మ ఎలా రక్షింపబడుతుంది అని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా ఒక వచనాన్ని తీసి ఆలోచించి దాని నుంచి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మొదటి అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వచనాన్ని మీరు దయచేసి పైన ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనమైనా కానీ ప్రతి వచనం కూడా దేవుడు మన కొరకు రాయించాడు. పైన అస్సలు మనం దాన్ని ఆలోచించకూడదు. ఇక్కడ ఏమని ఉందంటే ఈ వచనాన్ని మరలా చదువుతున్నాను. 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది వాక్యం మాత్రమే. ఈ భూ ప్రపంచం మొత్తంలో శరీరాన్ని రక్షించడానికి అన్నీ ఉన్నాయి. పొద్దున్నే లేచినప్పటి నుంచి మనకేంటి, పళ్ళు తోముకోవాలి అంటే బ్రష్ చేయాలి, తర్వాత టిఫిన్ తినాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు. ఇలా శరీరానికి కావలసినటువంటి ప్రతిదీ ఉంది. ఒకవేళ శరీరానికి ఏమన్నా అనారోగ్యం వస్తే డాక్టర్లు ఉన్నారు. అవునా? ఎవరు చూసినా కానీ ఈ లోకంలో ప్రతిదీ కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి, మనం ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఆటో ఉంటుంది, బస్సు ఉంటుంది. ఇవన్నీ ఏం తీసుకెళ్తా ఉంటుంది అంటే శరీరాన్ని సేఫ్టీకి తీసుకెళ్ళటానికి ఉంటాయి. అర్థమవుతుందా? లెగిసినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచిస్తారంటే ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దీన్ని ఏ విధంగా పోషించాలి, ఫ్యూచర్లో నేను ఎలా ఉండాలి అనేటటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ ఆత్మని రక్షించుకునేటటువంటి అవసరత ఎవరు కూడా పట్టించుకోరు అనమాట. అర్థమైందా? శరీరాన్ని మనం ఏదో విధంగా కాపాడుకుంటే, హెడ్ఏక్ వచ్చిందా, పారాసిటమాల్ లేకపోతే డోలో 655 ఏదేసినా తగ్గిపోద్ది. ఫీవర్ వచ్చినా డోలో 655 వేస్తే తగ్గిపోద్ది. ఇంకేదన్నా అనారోగ్యం వస్తే డాక్టర్లు ఉన్నారు బాగు చేయటానికి. మరి మన ఆత్మ ఎలా ఉందని ఎప్పుడన్నా ఆలోచించారా? మన ఆత్మ పరిస్థితి ఎలా ఉంది? ఆత్మని రక్షించాలంటే ఈ భూ ప్రపంచం మొత్తంలో నిజంగా శక్తి కలిగింది ఇదిగో ఈ వాక్యం. ఇక ఏది రక్షించలేదన్నమాట మన ఆత్మను రక్షించడానికి. అందుకని ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చింది ఈ వాక్యం. జీవము కలిగినటువంటి వాక్యం, రక్షించే వాక్యం, మీ ఆత్మలను ఉజ్జీవింపజేసేటటువంటిది వాక్యం. ఆ వాక్యాన్ని చెబుతున్నప్పుడు మీరు సాత్వికంతో అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, నిజంగా మనం భోజనం చేసేటప్పుడు ప్లేట్ని కడుక్కొని తింటాం, అవునా? ఎవడో తిన్న ఎంగిలి పళ్ళెంలో తింటాం. ఎలా ఉండాలి? మనం తినేటప్పుడు ఆ ప్లేటు క్లీన్గా ఉండాలి. అవునంటారు కదంటారా? ప్లేటు క్లీన్గా క్లీన్ చేసుకొని అప్పుడు నువ్వు తినేటటువంటి భోజనం అందులో పెట్టుకొని తింటావు. అదేవిధంగా ఈ వాక్యం కూడా ఈ వాక్యం కూడా నీ హృదయంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ క్లీన్గా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని, అంటే మానేయాలి ఫస్ట్. ఒకవేళ మనలో కల్మషం ఉన్నా, మనలో దుష్టత్వం ఉన్నా ఈ వాక్యం పనిచేయదు. ఎంగిలి పళ్ళెంలోకినా, అన్నం ఎవడో తిన్న పళ్ళెంలోకినా మనం భోజనం తింటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే మనలో దుష్టత్వం ఉండకూడదు. ఈ కల్మషాన్ని మొత్తాన్ని తీసేసి అప్పుడు ఈ వాక్యాన్ని మన హృదయంలోకి పంపించాలి. మన హృదయంలోకి రావాలి అంటే ముందు యేసుక్రీస్తు వారు పరిచయం అవ్వాలి. ఆయన పరిచయం అయ్యాడు కాబట్టే, ఆయన రక్తంలో మీరందరూ కడగబడ్డారు కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరందరూ, అవునా? ఆయన రక్తంలో ఆ దుష్టత్వాన్ని, కల్మషాన్ని మొత్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. మీకు తెలుసు ఆ శిలువ యాగం, ఆయన పెట్టినటువంటి ప్రాణత్యాగం మీ అందరికీ తెలుసు. రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్నాడు, అవునంటారా? యేసుక్రీస్తు వారి రక్తంతో మీ అందరు కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఇలా ఆయన రక్తంలో కడుక్కున్నాక ఏం జరిగిద్దంటే మనలో ఉన్నటువంటి కల్మషం, దుష్టత్వం అంతా వెళ్ళిపోద్ది. ఆ రోజు మీరేమనుకుని ఉంటారు? యేసుక్రీస్తు వారిలోనికి వచ్చినప్పుడు, బాప్తీసం తీసుకొని దేవుణ్ణి అంగీకరించినప్పుడు మీరేమని అనుకొని ఉంటారు? ఇక నేను ఈ లోకంలో జీవించను, మీ కొరకే ఉన్నతంగా బ్రతుకుతాను అనేటటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. అలా వచ్చిన వారైతే మీరు ఎలా ఉండాలి అని వాక్యం చెబుతా ఉందో ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా మనం చూడగలిగితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు, ఎందుకంటే సపరేట్ చేసుకున్నటువంటి మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి.
పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలోనికి వచ్చి బాప్తీసం తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినటువంటి మీరందరూ కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకి చూడమని ఆయన చెబుతా ఉండవు. మనం ఏం చేస్తాం? కిందకు చూస్తూ ఉంటాం. కింద ఏముంది? లోకం. లోకంలో ఏముంది? పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పైనే ఉంది జీవం, పరలోకం. యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. జనరల్గా మనందరం కిందకే చూస్తాం. కిందకి ఏముంటుంది? కింద మొత్తం చదువులు, కింద మొత్తం ఉద్యోగాలు, కింద మొత్తం ఇళ్ళు, కింద మొత్తం పొలాలు, అన్నీ కూడా ఎందులోకి వస్తాయి? అన్నీ కిందకు వస్తాయి. అందుకే కిందకు చూపెడతా ఉంటాడు మనోడు, గురుగారు ఎవరో సాతాన్ గారు. కిందకు చూడు, దాన్ని చూడు, దీన్ని చూడు, ఇటే చూపెడతాడు, పైకి చూడమని చెప్పడం. అందరూ కూడా ఏం చేస్తారంటే కిందకి వెళ్ళి అసలు కిందే ఉంది, కింద కూడా చూద్దాం, కిందే ఉంది, పైనే ఉంది, మొత్తం ఆయన చూపెట్టేస్తున్నాడు. ఎందుకంటే నిజంగా దేవుని దగ్గరకు వచ్చిన మీరందరూ అదృష్టవంతులు అని చెప్పి అందుకనే ఈ విషయాలు లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. నిజంగా మనల్ని ఎటువంటి స్పెషాలిటీ, ఎటువంటి క్వాలిటీస్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి చక్కగా ఆలోచిద్దాం. రెండవ వచనం, పైనున్న వాటి మీదనే కానీ, అంటే మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలోనికి వచ్చారో, ఎప్పుడైతే బాప్తీసాలు తీసుకున్నారో, ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉన్నారో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఒకవేళ పెట్టుకుంటారేమో, అందుకే పెట్టుకోవద్దు అని. యాలి అనగా మీరు మృతి పొందితిరి. మృతి పొందారా? బతికే ఉన్నారుగా అంటే మృతి పొందితిరంటే ఏంటి దాని అర్థం? లోక ఆశలన్నిటినీ కూడా చంపేశారు. మీరు లోకంలో మిగతా వారు ఎలా బ్రతుకుతున్నారో మీరు అలా బ్రతకటానికి వీల్లేదు. అర్థమైంది విషయం మీకు? మిగతా వారికి మీకు స్పెషాలిటీ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వారికి మీరికి ఏంటి స్పెషాలిటీ? దేవునిలోనికి రానటువంటి వారు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుంటారు. దేవునిలోనికి వచ్చినటువంటి మీరందరూ ఎలా ఉండాలి? చూడండి, కిందకు చదువుకుంటాం. మనసు పెట్టుకుని ఒకటి, మూడవ వచనం, యాలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని ఇంకా చదువుతాం, క్లారిటీ వస్తుంది. 5వ వచనం, భూమి మీద ఏముందో మనకు తెలియాలి. కావున భూమి మీద ఉన్నా, భూమి మీద నున్నా అంటే ఉన్నని, ఓకే, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎవరు చంపేయాల్సింది? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి మీరందరూ కూడా వీటన్నిటిని కూడా చంపేయాలి. ఏంటి? ఇవన్నీ భూ సంబంధమైనవి. నీలో ఒకవేళ ఇవేమన్నా ఉన్నాయో చెక్ చేసుకో. జారత్వం ఉందా, అపవిత్రత ఉందా? మీరందరూ అందుకే వచ్చారు, టెస్టింగ్కి వచ్చారు, ఇప్పుడు చెక్ చేసుకోవటానికి వచ్చారు. అప్పుడప్పుడు మనం కూడా బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఇస్తారు, ఏ రోగం ఉందో తెలియదు, అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి రోగం అంతుపట్టదు. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా ఎంఆర్ఐయా, లేకపోతే ఎక్స్రేనా, ఏంటి, లేకపోతే కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేపిస్తారు అనమాట. బ్లడ్ టెస్టులు దొరకనప్పుడు మరి కీళ్ళకు సంబంధించినవి అయితే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు అంటాడు. ఇంకా నరాల సమస్యలు ఇంకేమన్నా ఉంటే మరి ఈ స్కానింగ్లు అనమాట. ఆ స్కానింగ్ తీసినప్పుడు ఏం జరిగిందంటే రోగం బయటపడింది. మీరు కూడా ఇప్పుడు స్కానింగ్కి వచ్చారు. ఏం స్కానింగ్ ఇది? ఆత్మ స్కానింగ్. అంటే ఇది ఎలా ఉంది, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా? ఈ స్కానింగ్లో వచ్చి చెక్ చేసుకోండి. ఏది ఉంది? జాగ్రత్త ఉందా, అపవిత్రత ఉందా, కామోతరత ఉందా, దురాశ ఉందా, విగ్రహారాధన ఉందా, ధనాపేక్ష ఉందా? ఉంటే చంపేయి, దేవుడు చెబుతుండవు. అర్థమైందా? దేవుని మాట ఇది.
వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా! మరి మీతో మాట్లాడుతుండు వాక్యం ద్వారా. అర్థమైందా? వాక్యం ద్వారా మీతో మాట్లాడుతా ఉన్నాడు. ఏం బాబు మీరు జాగ్రత్త, మీరందరూ కూడా టెస్టింగ్ చేసుకోండి. ఒకవేళ ఉంటే చంపేయి, చంపేయి, చంపేయి. నెక్స్ట్ ఏంటి? కిందకెళ్దాం. ధనాపేక్షను చంపివేయుడి. 6వ వచనం. వాటి వలన ఏం జరిగింది చూడండి, చాలా గొప్ప ప్రమాదం ఉంది. మీరు నిజంగా ఏదో పైన తీసుకోవద్దు. నిజంగా దేవుడు ఒక మాట చెప్పాడంటే అది కంపల్సరిగా జరుగుతుంది. ఎందుకంటే ఆకాశం భూమియు గతించిపోతే కానీ నా మాటలో సున్నైనను పొల్లైనను తప్పిపోతాను ఉంది కదా బైబిల్లో. కాబట్టి ఏమన్నా ఉంటే తీసేయండి బాబు. ఒకవేళ మనలో ఏ ఒక్కటి ఉన్నా కానీ ప్రమాదమే. అర్థమైందా? ఏ ఒక్కటి ఉన్నా కానీ ప్రమాదమే. ఏది ఉండకూడదు. చూడండి ఏం జరిగిద్దో, ఉంటే ఏం జరిగిద్ది? 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. మీరు దేవుళ్ళలోకి రాకముందు, ఈ చర్చిలోకి రాకముందు, యేసుక్రీస్తు వారు తెలియక ముందు మీరు కూడా వీటిని అనుసరించారు. కానీ మిమ్మల్ని సపరేట్ చేసుకున్నాడు దేవుడు. సపరేట్ చేసుకున్నాక ఏం జరిగింది? మీరు ఎలా ఉండాలి? వారిలో ఉన్నట్టు. వారికంటే తెలియదు కదా, లోకంలో ఎవరైతే ఉన్నారో వారికి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు, వారికి వాక్యం గురించి తెలియదు. కాబట్టి వారు లోకంలోనే బ్రతుకుతారు. కానీ మీరు సపరేట్ అయిపోయారు కదా. మీరు నిజంగా మేకల్లో నుంచి గొర్రెలను సపరేట్ అయినట్టుగా దేవుడు యేసుక్రీస్తు వారి రాకల్లో ఏం జరిగింది? ఎడం వైపున మేకలు ఉంటాయంట, కుడి వైపున గొర్రెలు ఉంటాయంట. అంటే గొర్రెలో మేకలు అంటే చాలామంది మనోళ్ళు నిజమైన ఈ గొర్రె మేక మాసం అనుకోండి. అది కాదు. గొర్రె అంటే నిజంగా స్వభావం అది. చాలామందికి గొర్రె అనగానే నిజంగా గొర్రె అనుకుంటున్నారు. నిజంగా గొర్రె అంటే ఏంటంటే గొర్రె తలదించుకొని వెళ్తుంటది, మేక తల ఎత్తుకొని వెళ్తుంటది. మీరు గమనించారు? గొర్రెలు వెళ్ళేటప్పుడు అన్ని తలదించుకొని వెళ్తుంటది, మేక ఏమో తల ఎత్తుకొని వెళ్తుంటది. అంటే ఏంటంటే దాని అర్థం తగ్గించుకోవటానికి గుర్తుగా దేవుడు నిజంగా గొర్రెలతో పోల్చాడు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించే, మేకలు ఏది పడితే అది తినేస్తుంటది, గొర్రె గడ్డి తింటది. గడ్డి అంటే మేతకు గుర్తు, వాక్యానికి గుర్తు. అర్థమవుతుందా? కాబట్టి మీరు వారిలాగా ఉండకూడదు. మీరు ఎప్పుడైతే సపరేట్ అయ్యారో మీరందరూ ధన్యులు, మీరంతా అదృష్టవంతులు. మీ మీద గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నారు దేవుడు. నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని సపరేట్ చేసుకుని మీకు జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. బాబు మీరు ఒకవేళ ఆటలు ఏదన్నా ఉంటే చెక్ చేసుకుని ఉంటే ఇమీడియట్గా చంపేయి అన్నాడు. అన్నాడా లేదా? చంపేయాలి. ఇక చంపేయండి, చంపేయడం అంతే. లేకపోతే మనం చచ్చిపోతాం. మరి ఎక్కడ? నరకంలో. ఎక్కడ చచ్చేది? నరకంలో చచ్చిపోతాం. కాబట్టి కిందకి చదువుకుంటా వెళ్దాం ఇంకా. చూడండి 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మరలా కొన్ని చెబుతున్నాడు. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. కిందకు వచ్చేళ్ళకి ఇంకా కొన్ని కలిపాడు. ఇంకా కొన్ని లిస్ట్ కలిపాడు అనమాట. వీటన్నిటిని కూడా ఏం చేయాలి? విసర్జించాలి. ఎందుకంటే దేవుడు విసర్జించమన్న వాటిని మనం విసర్జించాలి. దేవుడు పాటించమన్నటువంటి వాటిని మనం పాటించాలి. అర్థమైంది విషయం మీకు? అంటే విసర్జించేదాన్ని మనం విసర్జించకపోతే ఏం జరిగిద్ది? మనం కూడా ఈ లోకంలో ఏదైతే ఉందో అటువంటి లోకంలోనే బ్రతికితే, అక్కడే ఉన్నట్లయితే కంపల్సరిగా నష్టం, కంపల్సరిగా దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఆ ఉగ్రత అనేది మీ మీదకి రాకోకుండా ఉండటం కోసమే ఫస్ట్ వచనం చదివించి ఏంటది? యాకోబు 1:21లో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది ఈ వాక్యం. ఈ వాక్యం అనేది చాలా శక్తివంతమైనది. ఆ శక్తివంతమైనటువంటి వాక్యం అనేది నిజంగా మన ఆత్మని రక్షిస్తుంది. నిజంగా మన ఆత్మను రక్షించుకోలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు.
శరీరం ఎప్పుడైనా 60-70 ఏళ్ళలో పోతాం. అర్థమవుతుందా? కానీ ఆత్మకు చావు ఉండదు కదా! మరి ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? దేవుడు తెలియనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఆత్మ గురించి ఆలోచించరు. వాళ్ళందరూ కూడా ఏముందిలే ఈ లోకంలో బ్రతికేద్దాం, జారత్వంలో ఉంటారు, లేకపోతే దుష్టత్వంలో ఉంటారు, లేకపోతే ధనాపేక్షలో ఉంటారు, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. కానీ నిజంగా మన ఆత్మ అంటూ ఒకటి ఉంటుంది. ఈ ఆత్మను మనం రక్షించుకోవాలి, దీని కొరకు మనం బ్రతకాలి అని ఏ ఒక్కరు కూడా అనుకోరు. ఏ ఒక్కరు కూడా అనుకోరు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఈ విషయాలను ఆలోచించాలి. ఒకవేళ ఇంకా చదువుకుంటే వెళ్దా ఇక్కడ ఇంకా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మనం వచనాన్ని కిందకు చదువుకుంటూ వెళ్తే 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. మనం లేచిన కాడ నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి అబద్ధాలు ఆడకూడదు. మనం అన్యులైతే ఈజీగా ఆడేస్తారు అబద్ధాలు. ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధమాడకుడి, యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ఏంటి? విడిచిపెట్టారు. ప్రాచీన స్వభావంలో ఉంటుంది. అబద్ధం ఆడుతుండ అనుకో నవీన స్వభావం లేనట్టు. బూతులు మాట్లాడుతుండ అనుకో నవీన స్వభావం లేనట్టు. దుష్టత్వంలో ఉండనుకో నవీన స్వభావం లేనట్టు. కోపపడుతుండనుకో నవీన స్వభావం లేనట్టు. దూషిస్తుండనుకో నవీన స్వభావం లేనట్టు. అర్థమవుతుందా? ఊరికి ధనం మీద వ్యామోహం కలిగి ఉండనుకో నవీన స్వభావం లేనట్టు. పరిత్తించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అర్థమైందా? నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం, మంచి స్వభావం, వీటన్నిటిని మీరు ఏం చేశారు? ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం ఎక్కడుంది? పైన ఉంది. పైన ఎక్కడ? పైన అంటే పైన ఎవరిని చూపెట్టాడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే మనం పైకి వెళ్ళి చూడమని కాదు. యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిలో ప్రేమ ఉంది. యేసుక్రీస్తు వారిలో ఏముంది? పరిశుద్ధత ఉంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిలో ఏముంది? సాత్వికం ఉంది. యేసుక్రీస్తు వారిలో ఏముంది? ఆశా నిగ్రహం ఉంది. యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? ఆత్మ ఫలాలు ఉన్నాయి. లోకంలో ఏముంది? మీరు చూశారు ఎంత లిస్ట్ అంతా. కాబట్టి వీటిలో మనలో ఏమున్నాయి? నిజంగా ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కదా, వీటిలో మనలో ఏమున్నాయి? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మరి లక్షణాల్లో మనలో ఏమున్నాయి? ఇంకా ఇంకా చదువుకుంటా వెళ్దాం. ఇంకా మనం ఈ పేజీ ఇటు తిప్పండి. 12వ వచనం. 12వ వచనం, ఇదే 3వ అధ్యాయం కొలసి 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, చూడండి అసలు ఎన్ని దేవుడు మన కోసం ఎన్ని చెప్తా ఉన్నాడు. ప్రియులైన వారికి తగినట్లు అంటే తగినట్లుగా కొంతమంది ఉండరు. ప్రియులైన వారికి తగినట్లును మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిని ధరించుకోవాలి. నిజంగా మనం షర్టులు ధరించుకుంటాం, లేకపోతే డ్రెస్సులు ధరించుకుంటారు, శారీలు ధరించుకుంటారు. మరి వీటిని ధరించుకోవటం ఏంటి? శరీరానికి ఎలాగైతే షర్టులు ధరిస్తున్నామో, ప్యాంట్లు ధరిస్తున్నామో, ఆత్మకు కూడా వీటిని ధరించాలి. ఎందుకని? మన ఆత్మ రక్షింపబడాలి అంటే దానికంటూ ప్రొటెక్షన్. ధరించుకోకుండా తిరిగారనుకో, మొన్న అఘోరాకి ఏం జరిగింది పరిస్థితి? తరిమి కొట్టారు బయటికి. అర్థమవుతుందా? ధరించుకోకుండా లోకంలోకి వస్తే చూడటానికి కూడా చండాలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆత్మకి ఇవి ధరించుకోవాలి. వీటిని మనం ధరించుకున్నప్పుడు నిజంగా ఇవన్నీ ధరించుకొని చూడండి ఒక్కసారి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగా ఒక కొత్త షర్ట్, మంచిది షర్ట్ కొని మీరు వేసుకొని చూశారనుకోండి, అద్దంలో చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. భలేగా ఉంది, నేనేనా అనుకుంటారు మీరు. అంటే నేను కదలే, అంటే ఎవరి కాళ్ళే, అందరూ నేనైనా అనుకుంటానే. నాతో గరిపి నేను కూడా ఓ మంచి షర్ట్ కొనుక్కొని మంచి కోట్ వేసుకొని చూసుకున్నాం అనుకో, నేనైనా భలేగా ఉన్నానే అనుకుంటాం. మరి అదేవిధంగా ఈ ఆత్మకు కూడా మీరు వీటన్నిటిని చూడండి ఒకసారి. అంటే వీటన్నిటిని పాటించి చూడండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూస్తే మీరు ఎలా ఉంటారు? చాలా అద్భుతంగా ఉంటారు. అందుకని ఇంకా కిందకు చదువుకుంటుద్దాం.
13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకున్న వాళ్ళు ఇంకా కింద చదువుకుందాం. 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన ఏమేం ధరించుకోవాలంట? ప్రేమను ధరించుకోవాలంట. ఇలా ధరించుకొని నిజంగా 17వ వచనానికి వచ్చేయండి. 17వ వచనం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంకా వచనాన్ని ఇంకా కంప్లీట్ చదువుతాను. దేవుని గూర్చి గానము చేయుతూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దీన్ని బాగా తీసుకోండి. దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వచనాన్ని, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏ వాక్యం అంట? క్రీస్తు వాక్యం. సమృద్ధిగా లేకపోతే ఏమైద్ది? సమృద్ధిగా లేకపోతే ఆ లైట్కి వెళ్ళి చూడండి ఒకసారి. అందులో అది ఎలిగి మలుగుతా ఉంది. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంది? ఇక్కడే 3వ లైట్ ఇటు నుంచి కౌంట్ చేయండి. అదిగో దాంట్లో పవర్ అయితే ఉంది, కానీ అంత సమృద్ధిగా లేదు. అది ఎవరికి నిజంగా వెలుగుతుందా లేదా అన్నట్టుగా ఉంది. ఇటు నుంచి 3వ లైటు దగ్గరికి వెళ్తే కనబడిద్ది. అది సమృద్ధిగా ఉంది. పవర్ ఉన్నటువంటి లైట్ ఎలా వెలుగుతుంది చూసారా? అందుకే ఈ పవర్తో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని? మన ఆత్మ లేకపోతే ఏమైపోద్ది? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది. సమృద్ధిగా వాక్యం లేదనుకో, నిజంగా మీరు ఇప్పుడు ఎన్నో నిజంగా దేవుళ్ళని తెలుసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సండేలు వాక్యం మీరు వినుంటారు. ఎన్నో పబ్లిక్ మీటింగ్లకి మీరు అటెండ్ అయి ఉంటారు. అవునంటారా కాదంటారా? ఎన్నో పబ్లిక్ మీటింగ్లు, ఎన్నో యూత్ మీటింగ్లు, ఎన్నో యూత్ సర్వీసులు ఎన్నో అటెండ్ అయి ఉంటారు. కానీ మీరు నిజంగా దేవుడు చెప్పిన మాటని ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది నిజంగా అలా ఎలుగుతా ఉన్నారు? దేవుని వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం ఎలా ఉంటాం? అలా ఎలుగుతా ఉంటాం. మరి దేవుని వాక్యం మనలో లేకపోతే ఎలా ఉంటాం? చల్లారిపోతాం, ఆరిపోతాం, నిజంగా పారిపోతాం దేవుడి సన్నిధి నుండి. ఆరిపోయి పారిపోయి చివరికి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వచనాలని ఇప్పుడు మీకే టెస్టింగ్ చేస్తా. నిజంగా ఈ వచనాలన్నీ పాటిస్తే దేవుడు మరి ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, పాటించకపోతే ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీ ముందు పెడతాను. జాగ్రత్తగా చూడాలి. ఈ వచనాలన్నీ మైండ్లో పెట్టుకొని ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. మీలాగే ఆ రోజు కూడా మరి మందిరంలోనికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఆనాటి కాలంలో దేవుడు కొంతమంది జనాంగాన్ని యోధా గోత్రంలో నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇజ్రాయిల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అటువంటి పరిస్థితుల్లో మందిరంలోనికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే వీరి ఎక్స్పీరియన్స్ మీరు చూశారనుకో, మన ఎక్స్పీరియన్స్ ఏంటి అర్థమైపోద్ది. వీరి ఎక్స్పీరియన్స్కి మన ఎక్స్పీరియన్స్కి కూడా సంబంధం ఉంటుంది అంటే అది కూడా చూపెడతాను మీకు. దానికంటే ముందుగా ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. మీరందరూ చూడండి, నేను చదువుతూ ఉంటాను. ఒకసారి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఏషియా కుమారుడును యోధా రాజునగు యెహోయాకీను ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. వాక్కు అంటే ఏంటి? మాట. మాట అంటే ఏంటి? వాక్యం. దేవుని మాటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే దేవుని మాట. దాన్ని మనసులో పెట్టుకోండి మీరు. దేవుని వాక్యమే దేవుని మాట, దేవుని మాటమే దేవుని వాక్యం. వాక్కు వచ్చిందంట. వాక్కు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి. ఇది కూడా మందిరావరణమే కదా. ఓకే, అది మందిరావరణమే. అక్కడేమో ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఇర్మియా గారు చెప్తా ఉన్నారు ఏమని? ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ, అన్నీయా అంటే కొన్నాళ్ళే చూడండి, అన్నిటినీ
యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు. మీరందరూ ఆరాధించడానికే వచ్చింది. ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. ప్రకటించుము, ప్రకటించమన్నాడు. ఓకే. అసలు ఇంతకీ ఏం చెబుతా ఉన్నాడు చూద్దాం. ప్రకటించుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. మూడో వచనం. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచుదిరేమో నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని, ఐదో వచనం జాగ్రత్తగా వినండి. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందల కాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఈ వచనాన్ని ఆలోచండి. పెందలకాళ్ళు లేచారంట ప్రవక్తలు, సేవకులు పెందలకాళ్ళు లేచారంట, వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించారు, ధర్మశాస్త్రాన్ని చెబుతా ఉన్నారు. ఒక్క మాట కూడా మీరు పొల్లుపోకుండా అన్నీ చెప్పాలని చెబితే ఇర్మియా గారు ప్రతి మాట చెప్పారు. దేవుడే చెప్తున్నాడు, టెస్ట్ మనీ ఇస్తున్నాడు దేవుడు. ఏమని? మీరు వినకపోతిరి, మీరు వినకపోతిరి. వినకపోయారు కాబట్టి ఏం జరిగింది? కిందకి వెళ్దాం. కిందకి వచ్చాక కిందకి చదువుకుంటూ వెళ్తే మనం వినకపోతిరి. ఎన్నో వచ్చిన 4 చెప్పవాలి. యెహోవా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన 4వ వచనం చదువుతున్నా. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిడి అని నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞగా మీరు వినకపోతిరి. 6వ వచనం. మీరు ఎలాగో చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరముకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. అంటే ఈ వచనాన్ని చూసుకుని ఎవరు బాధపడొద్దు కానీ, అంటే వారి కోసం అన్నారు, వాళ్ళనన్నా మనకు బాధ ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఈ వచనాన్ని చూడంగానే శాపం అంటున్నాడు ఏంటి దేవుడు? ఇదేంటి మావులోడు కాదు, పై వచనం ఒక వచనం చెప్పిండు వినమండో, అసలు రెండో వచనం చూసేయాలకి శాపాన్ని తీసుకొచ్చాడంటే మనకి ఈ విషయం మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే పక్కన ఉన్నటువంటి అసలు ఏం జరిగిందో మనకు అర్థం కావాలంటే 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు క్లారిటీకి తెలియాలి. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యోధా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కులను ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధారాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చును. నేను పెందలకాడ లేచి మీకు ఈ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. 23 సంవత్సరాలు చెప్పాడు. మనకు ఆడ చూస్తే ఏదో పై వచ్చిన కింద వచ్చిన లాగా ఉంది. ఇక వెనక్కి వస్తే అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మనం ప్రభువుని నమ్ముకొని కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 23 సంవత్సరాలు, ఎన్నో సండేలు, ఎన్నో పబ్లిక్ మీటింగ్లు, ఎన్నో యూత్ మీటింగ్లు, ఎన్నో ఈయనుంటారు మీరు. కానీ విన్నారా? ఆయన చెప్పినట్టు వింటున్నారా? ఆయన చెప్పినట్టు వినకపోవటం వల్ల అక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి జాగ్రత్త చూద్దాం. 23 సంవత్సరాలు చూసి 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 వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఇసుగెత్తిపోయాడు ఆయన. ఇసుగెత్తిపోయి ఎన్ని సంవత్సరాలు శ్రమ తెప్పించాడు ఒక్కసారి మనం చూడగలిగితే 11వ వచనం. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి ఈ దేశమంతయు పాడుగాను, 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషాలను బట్టి నేను
బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడును పాడగునట్లును నియమింతును. ఉం? నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించెదను అన్నాడు. రప్పించాడు. ఇది చరిత్ర. అర్థమైందా? ఆల్రెడీ రప్పించాడు. మీరు వెనక్కి చూసుకుంటే అంత అర్థమైంది. అంత క్లారిటీగా మొత్తం ఉంది భూమి మీద. ఇదంతా జరిగింది. అబ్బో, అప్పటికి యేసుక్రీస్తు వారు రాలేదుగా, మాకెందుకు చెబుతున్నారు అంటారా మీరు? అంటారా? సరే తీయండి, వచ్చిన తీయండి. అంటే ఇక్కడ ఏం జరిగింది మీకు మీకు చెప్పాలి. నేను ఒక్కటే చెప్పాలనుకున్నా. దేవుడు మాట వింటే ఏం జరిగిద్ది, దేవుడు మాట వినకపోతే ఏం జరిగిద్ది. దేవుని మాట వాళ్ళు వినలేదు. 70 సంవత్సరాలు ప్రాక్టికల్గా భూమి మీద జరిగిన యథార్థ సంఘటన, అది రియల్గా జరిగిన సంఘటన. అర్థమైందా? అది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మనకు కూడా కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు కదా, ఆ విషయాల దగ్గరికి వెళ్ళే ముందు అసలు ఈ విషయాలు మాకెందుకని మీరు అనుకుంటే తీయండి ఒక్కసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇంకా 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. అందుకే మనకి ఇచ్చాడు పాత నిబంధన. ఎందుకు? మనం బుద్ధి తెచ్చుకోవాలని, శిక్షిస్తా అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఏం చేశారంట అక్కడ మీరు చూస్తే, వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి రండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది చూడండి ఒకసారి. 25వ అధ్యాయంలో 26లో చూద్దాం. 26లో చూద్దాం. 26లో 3వ వచనం, వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడును చేయక నేను సంతాపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచుదురేమో అని నీవు వారితో అని చెప్పి, ఎక్కడంటే క్లారిటీకి చెప్పాడు. అలా వారు ఏం చేశారు అనేది ఇక్కడ మనకి 25లో చూద్దాం. క్లారిటీకి చెప్పాడు అనమాట. ఏం చేశాడు, వారు ఏం చేశారంటే 4వ వచనం చూద్దాం. 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను చూడండి. ఏం చేశారంటే, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టింపకుండునట్లు, వారి చేతి పనుల వల్ల కోపం వచ్చిందంట. నేను మీకు ఏ బాధయు కలగజేయకున్నట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందల కాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి ఎగ్గకుంటిరి. అసలు చెవి పెట్టట్లేదంట. అంటే వాళ్ళ చెవులు లేవా? జాగ్రత్తగా, నా చెవులు ఉన్నాయి. నిజంగా చెవులు లేనోడు నిజంగా మర్రి చెవులా ఏమంటారు? చెవు లేనోడు ఏమంటాడు? ఇక్కడ చెవు పోయింది అనుకో, అంటే చెవులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఏదో విన్నారు వదిలేశారు. అది అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈయన వదిలేశారు. ఏదో విన్నారు, వస్తామంటే ఏదో చెబుతారు అంటే, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో వాడు చెబుతుంటారు, ఏదో వినేసారు. అది కాదు కరెక్ట్ విధానం. విన్న మాటల ప్రకారం ప్రవర్తించాలి. కానీ వాళ్ళు చేయలేదు, వదిలేశారు. అప్పుడంటే అన్ని దేవతలు అయ్యి అన్ని, ఇప్పుడు అన్ని దేవతలు అంటే ఏంటి? పాపం. అన్ని దేవతలు అంటే మేము వెళ్ళి మొక్కట్లేదండి, మేము చేయట్లేదని మీరు అనుకోవద్దు. ఇందాక ఏం చదువుకున్నారు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం ఏం చదువుకున్నాం మనం? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటిని పై పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మరి ఏంటి? మరి పైకి ఎంతమంది చూస్తున్నారు చెప్పండి నిజంగా? పైకి ఎంతమంది చూస్తున్నారు నిజంగా ఆత్మను రక్షించుకోవటానికి? నా ఆత్మ అనేది నిజంగా రక్షింపబడాలి, నేను దేవునిలో ఉన్నతంగా బ్రతకాలి, దేవుని మాటల ప్రకారం నేను జీవించాలి. మరి ఇందాక చాలా చెప్పాడు కదా ఆయన. ఆ కొలసీ పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అందులో ఏమున్నాయి? నోటి నుంచి బూతులు రాకూడదన్నాడు, దూషణ మాటలు రాకూడదన్నాడు, కోపం రాకూడదన్నాడు, జారత్వం ఉండకూడదన్నాడు, అపవిత్రత ఉండకూడదన్నాడు, కామాతురత ఉండకూడదన్నాడు, దోషణలు ఉండకూడదన్నాడు, అబద్ధం ఆడకూడదన్నాడు. ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సహవాసంలో ఉన్న వారందరితో ప్రియులుగా ఉండాలి, ప్రియులకు తగినట్లుగా ఉండాలి అన్నాడు, పరిశుద్ధతగా ఉండాలి అన్నాడు. మరి ఇవన్నీ చేయకపోతే ఇది కూడా మనకు అప్పిలకబులే కదా. అంటే దేవుడి మాట విన్నట్ట. మీరందరూ మనం అందరం కూడా క్రీస్తుతో లేపడ్డవారు కదా, అందుకే కదా మనందరం వచ్చాం. కాబట్టి మన సమాజంలోకి వెళ్ళినప్పుడు మనలో ఇవి కనిపెట్టాలి. మనలో ఉండాల్సినవి ఏంటి? ఇవి ఉండాలి. వాడు ఒక చెమ్మ మీద కొడితే మనం తిరిగి 4 సార్లు కొట్టేటట్టు ఉంటున్నాం మనం ఇప్పుడు. అర్థమవుతుందా? అంటే కోపం అనేది చావలేదు. మనం ఎలా ఉన్నాం నిజంగా? లోకంలో వేరే బ్రతికి ఉండటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడు లోకంలో అపవిత్రంగా బ్రతుకుతాడు, మనం పవిత్రంగా బ్రతుకుతాము. అర్థమైందా మీకు విషయం? వాడు లోకానుసారంగా బ్రతుకుతాడు, కానీ మనం ఆత్మానుసారంగా బ్రతకాలి. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి వాక్యం ఇందులో చాలా అద్భుతం. నిజంగా తెలుసా? నిజంగా ఈ వాక్యం నిజంగా మీరు మనసు పెట్టి నిజంగా విశ్వసించినట్లయితే, నిజంగా ఈ వాక్యాన్ని సమృద్ధిగా ఉండనిచ్చినట్లయితే మీరు అసలు ఆగలేరు, నిజంగా ఉండలేరు, ఇక్కడ ఉండలేరు. అంటే ఉండలేరంటే వెళ్ళిపోతారని కాదు. నేను దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం ఏదో చెప్పాలి, దేవుడి కోసం చెయ్యాలి. నిజంగా నేను నేను ఏంటి నా పరిస్థితి? నేను లోకంలో ఉన్నోడు అట్టే సైలెంట్గా ఎలగన లైట్ లాగా ఉన్నాడు, నేను అట్టే ఇప్పుడు అంతే కదా. వెలుగుతున్న లైట్ దగ్గరికి అందరూ వస్తారు, అవునా? ఏడ కూడా అదే లైట్ లాగా అన్నీ ఉన్నాయి అనుకో, మనం ఇక్కడ కూర్చుంటామా? మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడగలుగుతారా? నిజంగా చూడలేరు. వెలుగు దగ్గరకే ఎవరైనా వస్తారు. ఆ వెలుగు లోకంలో లేదు, కానీ వాక్యంలో ఉంది వెలుగు. ఈ వాక్యం నీలో ఉంటే, నిజంగా నీలో ప్రవహిస్తా ఉంటే నీవు ఎటు చూస్తావో తెలుసా? పైకి చూస్తూ ఉంటావు. అంటే నక్షత్రాలను కాదు, దేవునికెళ్ళి దేవుని కుడి పార్శ్వమున ఆనుకొని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి వెళ్ళి నువ్వు చూస్తావు. యేసుక్రీస్తు వారికి వెళ్ళి చూసావు అంటే నిజంగా దాని అర్థం ఏంటో తెలుసా? నేను నిజంగా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఆతృత నీలో ఉంటుంది. ఈ వాక్యాన్ని చదవాలి అన్నటువంటి తృష్ణ నీలో ఉంటుంది. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నీ ఆత్మను నువ్వు రక్షించుకుంటావు. లేకపోతే నీ ఆత్మ నీవు రక్షించుకోలేవు. ఈ వాక్యం నువ్వు చదివినప్పుడే కదా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పేది వాక్యమే కదా. మరి ఈ వాక్యాన్ని చదవనప్పుడు నీకు ఎలా తెలిసిద్ది? నువ్వు శోధనలు జయించాలనుకో, నీకు వాక్యం ఉందనుకో, యవ్వనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకుందరు? నీ వాక్యాన్ని బట్టే కదా. మరి ఆ వాక్యం అనేది నీలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే నీకు ఎలా తెలిసింది? నువ్వు పడిపోతావు కదా. పడిపోయావంటే పాపంలో పడతావు కదా. పాపం వలన వచ్చే జీతం మరణం కదా. మరణం ఏం చేసిద్ది? పాతాళానికి తీసుకెళ్ళిద్ది. ఒకానొకప్పుడు ధనవంతుడు కూడా అంతే అనుకున్నాడు, తెలుసు కదా. లాజరు ధనవంతుడు. నిజంగా లోకాసు వార్త ఎక్కడ 16వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుంది? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలు వేసుకొని ఉండెను, ప్రతి దినము ఆయనకి ఇష్టం వచ్చినట్టు బతికాడంట ధనవంతుడు. లాజరు కష్టమైనా కానీ నష్టమైనా కానీ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడు. మరి భూమి మీద ఉన్నప్పుడు మనం కూడా అంతే. ప్రార్థనకి వెళ్ళినవయ్యా, నా ఇష్టం, నేను వెళ్ళను. నీ ఇష్టమే, మరి ఆగు కొద్ది కాలం. చాలామంది ఏమంటారు, ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మన ఇష్టం, కానీ దేవుడి చిత్తాన్ని వదిలేస్తారు. మన ఇష్టం కాదు, దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడగాని నా తండ్రి చిత్త ప్రకారం జరిగించి వాడే ప్రవేశించును.
మరి తండ్రి చిత్తం ఎందులో ఉంది? వాక్యంలో ఉంది. వాక్యంలోనే ఎందుకు ఉంది? వాక్యమే ఆత్మను రక్షించేది. మీరు చూశారు కదా. అందుకని ఫైనల్గా దాన్ని చదువుకొని ముగించుకుందాం. ఒక్కసారి ఫైనల్గా ఆ యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20 21 నుంచి చదువుతున్నాను చూడండి. 21 నుంచి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇప్పుడు మీరందరూ అంగీకరించారు కదా. అంగీకరించాక ఏం చేయాలో కిందకు చదువుకుంటూ వెళ్దాం. 22. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. ఎన్నారుగా ఇప్పటి వరకు? విని విడిచిపెట్టొద్దు, వాక్యానుసారం ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే ఏం జరిగిద్ది? 23. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అర్థమవుతుందా? అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియములతో తెరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియ చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. చూశారా? నిజంగా క్రియలతో ఉండాలి. ఈ వాక్యాన్ని విన్నారు, విని విడిచిపెట్టొద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటాము, కానీ ఆ విన్న వాక్యానుసారం ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విని విడిచిపెడితే ఆ స్పెషాలిటీ చూపించండి మీరు వెళ్ళి. ఓకేనా? స్పెషాలిటీ చూపించవలసినటువంటి సమయం ఇది. నిజంగా ఈ అంత్యగడియల్లో స్పెషాలిటీ చూపించాలి. ఆ రోజు కూడా నోవాహు గారు ఒక్కరే పాటించారు, నీతిమంతుడు. ఎందుకంటే ఆ రోజు కూడా లక్షల్లో ఉన్నారు తెలుసా? జలప్రళయం రోజు అప్పుడు 8 మంది రక్షింపబడ్డారు జలప్రళయంలో. వాళ్ళందరూ విన్నారు 100 సంవత్సరాలు పాపం నోవాహు గారు ప్రకటించారు. కానీ ఆవిడెల్లా ఎన్నారు వదిలేశారు. మనకెందుకులే, రేపు పొద్దున్న చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు ఎల్లుండి రానే వచ్చింది గడియ. ఎవరు వెళ్ళారు? నోవాహు గారి కుటుంబం వెళ్ళింది. యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళిపోతా నోవాహు కాలం జలప్రళయం ఎలాగుంటుందో మనుష్య కుమారుని రాకడ కూడా అంతే ఉంటది. ఎంత చెప్పిన వింటారు వదిలేస్తారు. అప్పుడు ఆ కుటుంబం. అవునా? మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీ కుటుంబం అందులో ఉందా లేదా? మీరు అందులో ఉన్నారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించి ఎక్కడి నుంచి వెళ్ళండి, మంచి నిర్ణయం తీసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కేవలం మీ యొక్క మహాకృప చేత మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఈ లోకం మొత్తంలో మమ్మల్ని రక్షించడానికి ఎవరు రాలేదు, మీరు మాత్రమే వచ్చారు. ఏది మమ్మల్ని రక్షించజాలదో మీ వాక్యం మాత్రమే మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి తండ్రి, అద్భుతమైనటువంటి వాక్యాన్ని మేము అంగీకరించి ఆ వాక్యం మా హృదయంలో 30 దొంతులుగా 60 దొంతులుగా 100కు 100 వంతులుగా అద్భుతంగా ఫలించి తండ్రి, మేము అనేక మందికి మాదిరికరంగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. బుద్ధిమంతులైతే అనేక మందిని తిప్పుతూ వారి ఆకాశంలో నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించుదురు అని మీరు సెలవిచ్చున్నారు ప్రభా. నిజంగా ఈ సత్యవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలన్నారు ప్రభా. ఈ అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్యం నిజంగా ఎవరు మాకు చెప్పలేదు ప్రభా. ఈ వాక్యం ప్రభా నిజంగా మీరు మాత్రమే మాకు ఇచ్చారు తండ్రి. ఆ పరిశుద్ధతని మీరు మాత్రమే మాకు ఇచ్చారు. మీరు మాత్రమే మా కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి మీరు మా కొరకు కార్చిన విలువైన రక్తాన్ని మేము గుర్తెరిగి మీ కొరకు విలువలతో కూడినటువంటి గొప్ప జై జీవితాన్ని ఇక్కడ ఉన్న అందరికీ దయచేయమని ప్రభా మీ సహాయానికి కోరుకుంటూ ప్రభా ఈ ప్రార్థన అంతటిని తండ్రి
యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.